హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈ వీడియోలో సింపుల్గా అండ్ కొంచెం స్పైసీగా మటన్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. దీనికోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే 1 గ్లాస్ రైస్ నానబెట్టుకోవాలి. ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం తినే రైస్ యూస్ చేస్తే పులావ్లా ఉంటుంది. బాస్మతి రైస్ యూస్ చేస్తే బిర్యానీలా వస్తుంది. బట్ టేస్ట్ ఏం చేంజ్ ఉండదండి. నేనైతే బాస్మతి రైసే తీసుకున్నాను. హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ మటన్ క్లీన్ చేసుకొని అందులో కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లెమన్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి కలిపిన తర్వాత కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి ఇంకొంచెం కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మళ్ళీ వేసానండి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. మటన్ కదండి, కొంచెం సిమ్లోనే బాగా కుక్ అవ్వాలి. అండ్ అలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత ఒక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కుక్ అవుతున్న టైంలోనే ఇంకొంచెం పెరుగు కూడా మళ్ళీ యాడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. మనకి మటన్ ఆల్మోస్ట్ 50 to 60% కుక్ అయిపోవాలి. అలా కుక్ అయిన తర్వాతే సోక్ చేసుకున్న రైస్ వేసి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి సరిపోకపోతే. తర్వాత కుక్కర్ మూత పెట్టే ముందే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి.